ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన తర్వాతకి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేది రైటా రాంగ్ అని చెప్పి నాకు కూడా తెలుస్తుంది. అయితే సమాజంలో ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా, అది పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఏ సమస్య వచ్చినా నెక్స్ట్ గుర్తుకొచ్చేది పోలీస్ స్టేషన్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకోవాలి, అది మన వల్ల కాదు అని చెప్పి అనుకున్నప్పుడు, మనం సొంతంగా వాటిని సాల్వ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మనం పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవుతూ ఉంటాం. అయితే ఆ పోలీస్ స్టేషన్ మీద ఒక నమ్మకం, ఏ సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్తే మన సమస్య కంటూ పరిష్కారం దొరుకుద్ది. అది వేరే వాళ్ళు మనల్ని థ్రెటన్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ తప్ప మనకు ఇబ్బంది ఉన్నా కూడా ఆ వ్యక్తిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చేస్తూ ఉంటారు. సో దానివల్ల మన సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలాగే మెయిన్గా మనం చూసినట్లయితే మహిళలకి, లేడీస్కి ఎటువంటి ఇష్యూ అయినా కూడా పోలీసు వాళ్ళు వెంటనే స్పందిస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ వాళ్ళు పిటిషన్ తీసుకుంటారు, దాని మీద విచారణ చేస్తారు, వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. అయితే ఆ నమ్మకం కొద్ది కొద్దిగా సొసైటీలో సన్నగిలితో వస్తూ ఉంది. ఎందుకు? కొందరు పోలీస్ ఆఫీసర్లు చేసినటువంటి ఒక కీచక పనుల వల్ల ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మీదనే అటు మహిళలకు కావచ్చు, ఇటు సమాజానికి కావచ్చు నమ్మకం పోతా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చి రక్షణ కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే భక్షకులు లెక్క తయారైతే, కాపాడమని చెప్పి పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వెళ్తే వాళ్ళే కామందుల లెక్క ప్రవర్తిస్తే ఆ మహిళ ఎక్కడికి వెళ్ళాలి? హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ రాజకుమార్ అనే ఎస్ఐ 2022లో ఒక మహిళ, నా భర్తతో నాకు ఇబ్బంది ఉన్నది, తనను హరాస్మెంట్ చేస్తానని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ భర్తను పిలిపించి మాట్లాడి పంపించారు. మాట్లాడేటువంటి క్రమంలో పోలీసు వాళ్ళు కూడా ఈ మహిళ నెంబర్ తీసుకుంటారు ఏదైనా ఇంటిమేషన్ ఈయనకి. అలాగే పోలీసు వాళ్ళ నెంబర్ కూడా ఒక మహిళ తీసుకుంటారు. ఎందుకు? పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఏమైనా సమస్య వచ్చిన వెంటనే ఫోన్ చేస్తే నాకు రెస్పాండ్ అవుతారని చెప్పేసి ఆ నెంబర్ తీసుకొని ఒక అమ్మాయితో పరిచయం ఎంచుకొని వాళ్ళ భర్తకు విడాకులు ఇప్పించి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమెను మోసం చేసి అనేక రకాల కొన్ని పదుల సార్లు ఒక అమ్మాయిని లైంగికంగా దాడి చేసి తీరా పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి నాకు లాస్ అయింది, నేను డబ్బులు లాస్ అయినా లేకుంటే ఏదో విధంగా నేను లాస్ అయినా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరైతే నష్టపోయారో ఆ వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తా ఉంటే తట్టుకోలేక ఏసీబీ వాళ్ళను ఆశ్రయించి ఏసీబీ వాళ్ళతో ఒక ఆఫీసర్ని పట్టిస్తే ఆ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి మళ్ళీ విధుల్లోకి మళ్ళీ జాయిన్ అయితే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి విక్టిమ్ యొక్క పరిస్థితి ఏంటి? సమాజంలో ఎవరికి సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసు వాళ్ళే సమస్యగా మారితే దానికి పరిష్కారం ఎట్లా? సమాజానికి ఏ విధంగా వీళ్ళు మెసేజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు, ఇటువంటి పోలీసు వాళ్ళు? అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైనా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, మెయిన్గా పోలీస్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైనా కూడా ఎవరైనా ఏసీబీ వాళ్ళకి వాళ్ళు దొరికారు, ఒక బాధితుడు ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏసీబీ వాళ్ళ త్రూ ఒక ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళకి పట్టించని చెప్పేసి అంటే ఆ ఆఫీసర్ని సస్పెండ్ గా చేయాల్సింది, డిస్మిస్ చేయాలి, కంప్లీట్ గా విధుల నుంచి తొలగించాలి. ఫ్యూచర్ లో తనకు రాబోతున్నటువంటి పెన్షన్ కూడా ఆపేయాలి. ఇటువంటి లైంగిక దారిలో పాల్పడుతున్న ఎస్ఐలను కూడా వెంటనే సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలి, వాళ్ళకి పెన్షన్ రాకుండా కూడా ఆపేయాలి. ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఇటువంటి తప్పేయాలని చెప్పేసి అంటే సొసైటీలో వాళ్ళు భయపడతా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఆ అమ్మాయి లైంగిక దాడి చేస్తుందని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి ఏసీపీ గారికి కూడా కంప్లైంట్ చేయకుండా, సిపి గారు కూడా కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? తను ఎస్ఐకి డ్యూటీ చేస్తా ఉన్నాడు కాబట్టి తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఏసీపీ వాళ్ళతో ఉంటుంది కనెక్షన్, డీసీపీ వాళ్ళతో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే తన కంప్లైంట్ తీసుకోలేకపోవచ్చు, లేకపోతే తనే కాంప్రమైజ్ చేయవచ్చు. సో ఇటువంటి జరుగుతున్న ఒక భయంతో అమ్మాయి ఆలోచించుకొని డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. చాలా మంచి పని చేసింది. దానివల్ల యాక్షన్ తీసుకున్నారు, రిమైండ్కి వెళ్ళిండు, సస్పెండ్ చేశారు. ఓకే, మళ్ళీ తను డ్యూటీలో జాయిన్ అయిన తర్వాతకి ఈ అమ్మాయి మీద మళ్ళీ లైంగికంగా దాడి చేయడని చెప్పి గ్యారంటీ అయింది, కక్షపూరితంగా చర్యలు తీసుకోవని చెప్పేసి గ్యారంటీ అయింది. సో పోయినసారి లైంగికంగా చేసిండు, ఈసారి ప్రీ ప్లాన్ మర్డర్ చేయడని చెప్పేసి గ్యారంటీ అయింది. అది నా డౌట్. ఒక బాధితుడు ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళకి పట్టిస్తే మళ్ళీ తను విధుల్లోకి వచ్చిన తర్వాతకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తన మీద కక్షపూరితంగా చర్యలు తీసుకోని చెప్పేసి గ్యారంటీ అయింది, తనని ఇబ్బంది పెట్టడం చెప్పేసి గ్యారంటీ అయింది, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం చెప్పి గ్యారంటీ అయింది. దానికోసం అని చెప్పేసి కదా, ఆ విధంగా ఆలోచించే కదా ప్రజలు ముందుకు వచ్చి పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ చేయకపోయిన మెయిన్ రీజన్. లేదు, ఒక ఆఫీసర్ ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్రూఫ్స్ దొరికిందని చెప్పేసి అంటే ఎందుకు సస్పెండ్ చేస్తా ఉన్నారు? డిస్మిస్ చేయండి, ఫ్యూచర్లో కూడా పెన్షన్ రాకుండా చేయండి. డిస్మిస్ చేస్తే ఒక ఒక ప్లేస్ అనేది ఖాళీ అయిపోతే నెక్స్ట్ ఇంకా కొత్త ఉద్యోగికి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కోసం చెప్పేసి కోసం మళ్ళీ అప్లై చేస్తారో వాళ్ళకంటే ఒక పొజిషన్ ఓపెనింగ్ ఉంటుంది కదా. దొంగతనం చేసినా కూడా మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆయననే దూరం చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ బాధితుల యొక్క పరిస్థితి, వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు? సో ఇది నా డౌట్. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పటి నుండి ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, లంచం తీసుకుంటూ దొరికినా, ఏదైనా తప్పు చేసి దొరికితే
వాళ్ళని సస్పెండ్ గా చేయాల్సింది డిస్మిస్ చేయండి. ఇటువంటి చర్యలు ఉంటే సమాజంలో కూడా ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటది. అరే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ డిస్మిస్ అయిపోతాడు, దానివల్ల నెక్స్ట్ మనకి అదే పోలీస్ ఆఫీసర్ కంటిన్యూ కాడు కాబట్టి తనతో మనకు ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఒక నమ్మకం ఉండి ప్రజలు కూడా కంప్లైంట్ అనేది ముందుకు వస్తారు. ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తా 1 month 2 months తర్వాత మళ్ళీ సస్పెండ్ అయిన ఆఫీసర్ మళ్ళీ డ్యూటీకి వస్తాడు, అప్పుడు నన్ను ఇబ్బంది పెట్టని చెప్పి గ్యారంటీ ఏంది? దీని గురించే కదా ప్రజలు ఆలోచించాగేది. సో ఈ విషయం గురించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించాలా, దీని మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలి.